ఈ 4వ గాజు ఎక్కడిది? శాంపిల్ గా దాచిపెట్టుకున్నావా? లేదు, ఆ రోజు అమ్మవారి దగ్గర నేను వేయాల్సిన 3వ గాజు ఇది. అంటే ఆ రోజు నువ్వు 3వ గాజు వేయలేదా? మరి కత్తిలో పడ్డ గాజు? ఎవరో అదృష్టవంతుంది, నేను వేసేలోపే ఎవరో లక్కీగా వేశారు. నేనే వేశాననుకుని నన్ను హ్యాపీగా ముద్దు పెట్టుకుంది మహాలక్ష్మి. తన ఆనందాన్ని చూసి నాకు ఈ గాజు వేయబుద్ధి కాలేదు. రే, నాకు దేవత మీద కన్నా నా ప్రేమ మీద ఎక్కువ నమ్మకం రా. ఏంటోరా, తన్ని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. మనం ఉండేది గుంటూరు, అమ్మాయి ఉండేది విజయవాడ అనుకో, ఈ ఆర్టీసీ బస్సు లారో ఎక్కెళ్ళి చూసి రావచ్చు. మనం ఉండేది ఫారెన్, పైగా నువ్వు వచ్చి 6 రోజులైంది. నువ్వు సంపాదించిన డబ్బులు ఎయిర్పోర్ట్ కి ట్యాక్సీకి కూడా సరిపోవు. డ్యూటీ టైం అవుతుంది, అల్లం పద. సారీ సార్, చూడలేదు. తెలుగోడ్రా? తెలుగోడు ఎర్రోడు ఏంటయ్యా చండాలంగా. ఐఎమ్ 100% స్వీట్ తెలుగు మ్యాన్. ఐఎమ్ వంశీ. వెరీ గుడ్. ఇదే హోటల్ లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఐఎమ్ బోస్. వెరీ గుడ్. హోటల్ లో స్విమ్మింగ్ ట్యూటర్ సార్. మీరు తెలుగు వాళ్ళేనా? అవును సార్. ఆంధ్ర? మేడ్ ఇన్ ఆంధ్ర, రాజమండ్రి. ఓహో, వెరీ నైస్. ఐఎమ్ మిస్టర్. అక్కర్లేదు సార్, మీ పేరు మా ఇద్దరికి తెలుసు. అరే, మీకెలా తెలుసు? ఇందా గుద్దాం కదా, మీ బిళ్ళ కింద పడింది. డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓకే సార్. ఓకే సార్. నాకు సెకండ్. నాకు ఆపరేషన్ టైమింగ్. ఆహా, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్. ఫారిన్ సిటీ అంటే చాలా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తాడు. హలో, అటు కాదు ఇటు. ఏవైనా అదృష్టం ఉండాలరా. అది కాదురా, నాకు గొప్పలు ఎంఎస్ లో ఉన్నాడు కదూ. ఇదేంటి సార్, డాక్టర్ ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు? ఓహో, ఆంధ్రాలో జన్మభూమి కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు డాక్టర్. డాక్టర్ గారా? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? నేనా? అవును. నేను డాక్టర్ మీకు ఎప్పుడు చెప్పానా బాబు? ఇందాక మీ కోటికి డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓహో, డిఆర్ అంటే డాక్టర్ అనుకున్నారా? కాదయ్యా, దానబోయిన రామ్ గోపాల్ అని. మరి ఎంఎస్ అంటే? ఎంఎస్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్ అనుకున్నారా? కాదు, నేను ఈ హోటల్ కి మెయిన్ స్పీకర్ అన్నమాట. అందుకే నేమ్ ప్లేట్ పెట్టుకున్నా. ఇందాక ఆపరేషన్ అన్నారు ఏంటంటే, ఇది ఆపరేషన్ కదా? పొట్ట కోసి కుట్లేస్తేనే ఆపరేషన్ అవుతా? టాయిలెట్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? లెట్రిన్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? మీకు ఈ విషయం తెలుసా? నా ఈ నేమ్ ప్లేట్ చూసి నిజంగానే డాక్టర్ అనుకుని మా అత్త కిలో బంగారం, కింగ్ లాంటి పొలం 10 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసింది. మరి మీరు ఈ పని చేస్తున్నట్టు మీ ఆవిడకి తెలిస్తే? దాని మొహం దానికి ఏం తెలుసండి? తెలుగు తెలీదు, ఇంగ్లీషు తెలీదు. నల్లనేని పాలు తెల్లనేని నీళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎండి గారు వస్తున్నారు. ఎండి గారు. ఓకే ఓకే, యు కెన్ ప్రొసీడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటా మీ డిస్కషన్? ముగ్గురు తెలుగు వాళ్ళు కలిస్తే పని ఏమన్నా అవుతుందా? డిస్కషన్ కాదు సార్, మేము ఒకళ్ళు ఏమిటా ఇంట్రడ్యూస్ చేసుకునేది? పని చేయండి. మీ అంత ఎత్తెదగాలని, మీ అంత డబ్బు సంపాదించాలని దీవించాడు సార్. నాయనా, దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు పైకి వస్తా. సార్ 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 సార్, మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను. సార్ సార్ బ్రదర్, ఏంటంత వింతగా చూస్తున్నారు? బ్రదర్, మన ఫ్లాట్ ఎన్నో ఫ్లోరు? 27th ఫ్లోర్, టోటల్ 9. కమ్ ఆన్, ఫాలో. హౌ ఇస్ మై ప్యాలెస్? ఐ సే బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. మా ఆవిడ ఉత్తరం రాసింది. వంశీ, నీకు నాకు లెటరా? ఇదేంట్రా, మన అత్తామని మనకే తెలీదు, మనకంటే ముందు ఉత్తరం వచ్చింది. ఎవరు రాసుంటారు? మై డియర్ ఆంధ్రా ఫెలో, నా ప్రియమైన ఆంధ్రుడా, డు యు హావ్ మస్కులర్ పవర్? నీకు మగతనం ఉందా? డు యు హావ్ హార్స్ పవర్? నువ్వు అసలు జింగిడివేనా? ఈ అమ్మాయి ఎవర్రా బాబు? నువ్వు అసలు మగవాడివేనా? మొలతాడుందా అని రాసింది ఉత్తరం. అయ్యా బాబు, ఇది ఉత్తరం బాబు, డాక్టర్ సమరం కూతురులా ఉంది. అన్ని శాంతిల గురించి రాసింది. నా వల్ల కదా, కానీ నువ్వే చదువు. నా వల్ల కదా, పట్టుకో నువ్వు.
అయితే విల్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్ టు ది పోలీస్ స్టేషన్. ఎటుపోయి ఎటు వస్తుందో ఈ పోలీసులు గొడవలు మనకి ఎందుకురా? అవసరమైతే ఎండి గారికి చెబుదాం పద. అంతేనా? Mr. Naidu has not come. నాయుడు గారు ఇంకా రాలేదంటరా? Mr. Vamsi, Yes? letter for you. ఇంకోటి వచ్చింది. ఏ మిస్, హూ గేవ్ యూ, మ్యాన్ ఆర్ ఉమన్? Man, postman. ఆహా, ఏం చెప్పిందిరా అగ్నిపర్త సినిమాలో కృష్ణ గారి లాగా అగ్ని జమతాగ్ని. నాకంటే నా నీడ కంటే ముందే వచ్చేస్తున్నాయంటారు బాబు లెటర్స్. నువ్వు అసలు మగాడువేనా? హార్స్ పవర్ లేదు, పెద్ద చేతిరాజు అని రాసి ఉంటుంది అంతే. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? ఏమిటిది ప్రేమ్ కూడా? ఈ మ్యాటర్ మేనేజింగ్ డైరెక్టర్ దాకా తీసుకెళ్తావా? ఒరే తెలుగులో రాసిందిరా. అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి ఉంటుంది. అందుకేగా పచ్చి బూతులు రాయగలిగింది. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతే నువ్వే మగాడు అయ్యా. నిజంగా నీకు గాలిగోపురం లేదనుకుంటా. నన్ను నువ్వు కనిపెట్టలేవని తెలిసిపోయింది కాబట్టి నేను ఒక క్లూ ఇస్తా. సెయింట్ జేవియర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. క్లాస్ లో 70 మంది స్ట్రెంత్. ఆ 70లో నేను ఎవరో కనిపెట్టు, మంచి గిఫ్ట్ ఇస్తా. నీ స్కై సీతమ్మ. ఎంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయిని మనం కనిపెట్టలేదంటే నిజంగా మనకి గాలి గోపురాలు లేనట్టే. కరెక్టే, కనుక్కోవటం ఎలా? హౌ? ఏయ్ దూకుతా, చచ్చిపోతా, చచ్చిపోతాను. Who's that man? దూకి. Why is he there? ఏమైనా What's he doing చచ్చిపోతా up అంతే. there? చచ్చిపోతాను, నేను చచ్చిపోతా. Who is he? Why is he shouting up there? ఆ, ఇక్కడికి దూకి చచ్చిపోతాను. He's going to commit suicide. Why? ఎందుకు అని అడుగుతున్నాడు. ఈ కాలేజీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించుకుందాం రా అని ప్రేమలో పడేసింది. Who loved this funny fool? Dwarf fellow with bald head and big belly. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా? ఇంత పెద్ద పొట్ట పట్టతలతో ఉన్న మరుగుజ్జోడిని ప్రేమించిన లాంతరపగిడి ఎవరు అంటున్నాడు ఈ బక్కెదవా. ప్రేమకు జుట్టుతో పొట్టతో పొట్టితో పని లేదు. అది యూనివర్సల్ ప్రేమ, వ్యవహారంతోనే పని. నేను 1, 2, 3 అని 100 లెక్క పెడతాను. 100 లోపు మీలోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటాను దిగిరా అంటే దిగొస్తా, లేకపోతే దూకి చచ్చిపోతా. 7, 7. Call the police. Okay, okay. Where is he? రే, ఆ నోట్బుక్స్ లో రైటింగ్, ఈ లెటర్ లో రైటింగ్ టాలీ అవుతుందో లేదో చూడరా. సేమ్ రైటింగ్. దొరికేసిందా? దొరికిపోయింది. చూడు. సోనీ మాగంటి. మాగంటే తెలుగు అమ్మాయి. ఈ బుక్ తో బుక్ అయిపోయావు. నువ్వెక్కడున్నా పట్టేస్తాను మిస్ సోనీ మాగంటి.